మూగజీవాల సేవలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం నంద్యాల జిల్లా డోన్ పట్టణ పశు వైద్యశాలలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రేపాలి నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం. ఈ సందర్భంగా డాక్టర్ రేపల్లి నాగరాజు, డాక్టర్ గౌసియా బేగంలు మాట్లాడుతూ జంతువుల నుండి మనుషులకు సంక్రమించే అంటువ్యాధులను జూనోటిక్ అని అంటారని, అలాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా జంతువులకే రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు చేస్తున్నామని, మనుషులను మించిన విశ్వాసమైన జంతువులకు ఈ విధంగా సేవ చేసుకోవడం వృత్తిపరంగా తమకెంతో సంతృప్తిని ఇస్తుందంటున్న డాక్టర్ రేపల్లి నాగరాజు, గౌసియా బేగం ఇంకా ఈ కార్యక్రమంలో ఎల్ఎస్ఏ మహమ్మద్ రఫీ, సబార్డినేట్ పోలా కృష్ణ, పశు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. తమ పెంపుడు జంతువులకు ఇంజెక్షన్, మందులు, టీకాలు ఉచితంగా ఇస్తూ జంతువుల పెంపకంలో విలువైన సలహాలు ఇస్తున్నందుకు డోన్ పశు వైద్యశాల డాక్టర్లు, సిబ్బందిని అభినందిస్తున్న నియోజకవర్గ ప్రజలు. ఈరోజు నంద్యాల జిల్లాలోని డోన్ పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో ఈ యొక్క పెంపుడు కుక్కలకు, పిల్లులకు ఈ యొక్క రేబీస్ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈరోజు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా వీటికి ఈ యొక్క వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. ప్రపంచ జూనోసిస్ డే అంటే పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను వచ్చేసి జూనోటిక్ వ్యాధులు అని పిలుస్తారు. అంటే మనుషుల నుంచి కూడా పశువులకు వెళ్ళే దానిని కూడా జూనోటిక్ వ్యాధులని పిలుస్తారు. ఈరోజు జూలై 6 ఎందుకంటే లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త జూలై 6న 1885 సంవత్సరంలో ఒక బాలునికి ఈ యొక్క వ్యాధి నివారణ టీకాను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందుకోసమే ప్రపంచమంతా జూలై 6న ప్రపంచ జూనోసిస్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో ముఖ్యంగా ఈ యొక్క రేబీస్ వ్యాధి చాలా భయంకరమైన అంటువ్యాధి. ఇది
ఇది దేని ద్వారా వస్తుందంటే పిచ్చి కుక్క లాలాజలం నుంచి మనుషులను కరిచినప్పుడు ఈ యొక్క వ్యాధి సంక్రమించే ఆస్కారం ఉంది. కాబట్టి పశువుల పెంపకదారులు కానీ తర్వాత ఈ యొక్క పెంపుడు కుక్కల పెంపకదారులు కానీ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి ఈ వ్యాధి వచ్చేసి యాంథ్రాక్స్ వ్యాధి. ఇది కూడా చాలా భయంకరమైన అంటువ్యాధి. ఇది వచ్చిన తర్వాత నోట్ల నుంచి రక్తం రావడము, తర్వాత గొర్రెలకు కానీ మనుషులకు కానీ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది రాకుండా ముందే ఈ యొక్క నివారణ టీకాలు వేయించుకుంటే ఈ వ్యాధి అనేది ఎటువంటి పరిస్థితిలో రాదు. తర్వాత నెక్స్ట్ మెదడు వాపు వ్యాధి, జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు. ఇది పందుల ద్వారా అంటే 2 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల చిన్న పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది కూడా అంటువ్యాధి, మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఈ ప్రాణాంతకమైన వ్యాధి ఇది కూడా. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బర్డ్ ఫ్లూ వ్యాధి. బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది మనకు తెలుసు, కోళ్ళ ద్వారా బర్డ్స్ ద్వారా ఈ యొక్క వ్యాధి వైరస్ ద్వారా వ్యాపించే ఆస్కారం ఉంది. ఇది కూడా మనకు కొన్ని చోట్ల మన లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కేసులు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది రాకుండా ముందు ఏంటంటే మనం చికెన్ కానీ అటువంటిది కానీ బాగా ఉడికించిన తర్వాత తింటేనే ఈ వ్యాధి అనేది రాదు. ఈ విషయాన్ని చెప్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క బద్దె పురుగుల వ్యాధి, కొంతమంది ఏం చేస్తున్నారంటే బద్దె పురుగులు నట్టాలని చెప్పి చెప్తారు. తర్వాత కొన్ని మనుషులకు కూడా వచ్చే ఆస్కారం ఉంది. అంటే ఇది మెయిన్గా ఎట్లా వస్తుందంటే ఈ యొక్క మాంసం ఉడికని మాంసం తిన్నప్పుడు ఈ యొక్క వ్యాధి నట్టల వ్యాధి వచ్చే బద్దె పురుగుల వ్యాధి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దీని ద్వారా కూడా మనము ఏదైనా కానీ బాగా ఉడికించిన ఆ మాంసాన్ని తినడము చాలా బెస్ట్. కాబట్టి దీని ద్వారా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలియజేయడం అని. నంద్యాల జిల్లా డోన్ మండలం పశు వైద్యశాలలో ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలు మరియు పిల్లులకు ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. మొదటగా మనము జూనోటిక్ డిసీజ్ అనగా ఏమనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ జూనోటిక్ డిసీజులు అంటే మనకు పశువుల నుండి మనుషులకు రావడం కానీ లేదా మనుషుల నుండి పశువులకు ట్రాన్స్మిట్ అయ్యే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటాం అన్నమాట. ఈ జూనోటిక్ వ్యాధులు ఏ విధంగా సంక్రమిస్తాయి అనేది చూస్తే 4 రకాలుగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్, అంటే ఏదైనా కానీ పశువు కానీ కుక్కలు కానీ మనల్ని కొరికినప్పుడు కానీ గీరినప్పుడు కానీ లేదా దాని చొంగ మనకు తాకినప్పుడు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, మనము ఏదైనా పాలు కానీ మరియు మాంసము కానీ సరిగ్గా ఉడికించుకోకుండా వాటిని అలానే సేవించడం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మూడోది, మనకు గాలి కానీ మనకి ఈ ఉన్న మట్టి కానీ నేల కానీ అపరిశుభ్రతగా ఉన్నప్పుడు వాటి ద్వారా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇది వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇవి ఏ విధంగా జూనోటిక్ వ్యాధులు దేని వల్ల వస్తుంది? ఒకటి బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ విధంగా. తర్వాత కొన్ని వ్యాధులు మనం మాంసము సరిగ్గా ఉడికించకపోవడం వల్ల, తర్వాత పాలు సరిగ్గా కాచి తాగకపోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా పందుల ద్వారా కూడా మనము మాంసం సరిగ్గా ఉడికించకపోతే దీంట్లో టీనియా సోలియం అనే ఒక బద్దె పురుగు ఉంటుంది, టేప్ వామ్ అంటాం అనమాట దీన్ని. ఇది ఉండడం వల్ల కూడా మన మనుషులకు కూడా టీనియాసిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది అనమాట.
కాబట్టి మనం ఫస్ట్గా మనం పరిశుభ్రత చూసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారాన్ని కూడా ఉడికించి మన వెజిటేబుల్స్ కానీ లేదా కూరగాయలు కానీ మాంసం కానీ పాలు కానీ మంచిగా ఉడకబెట్టి ఆ తర్వాత మాత్రమే తీసుకోవాలి. తర్వాత తినే ముందు చక్కగా చేతులు కడుక్కొని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈరోజు ఈ జూనోటిక్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే మనము 1885లో మొదటిసారి లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త మనకు మొదటిసారి ఒక చిన్న అబ్బాయిలో ఈ వ్యాధికి రేబీస్ వ్యాధికి టీకాలు వేసి సక్సెస్ అయ్యారనమాట. సో ఈ రోజుని ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని ఈ రోజు ప్రపంచం అంతా మనకు జూలై 6వ తేదీన జూనోసిస్ డేగా జరుపుకుంటున్నాం అనమాట. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే.